ఒక రాజు ఉండాలి, రాజ్యాల్ని రూల్ చేస్తుండాలి, ప్రజల్ని సంరక్షిస్తుండాలి. కానీ ఒక రాజుండి ముఘల్ సామ్రాజ్యాన్ని కూలగొట్టి ధర్మాన్ని నిలబెట్టి స్వరాజ్యాన్ని స్థాపించాలంటే ఆ రాజు ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అయి ఉండాలి. మన భారతదేశం మీద పడి ప్రజల్ని హింసిస్తూ సంపదల్ని దోచుకుంటూ బలవంతంగా మత మార్పిడులు చేస్తూ మతం మారని వాళ్ళని చంపేస్తూ దాదాపు మన భారతదేశం మొత్తాన్ని ఆక్రమించిన బాబర్, అక్బర్, ఔరంగజేబ్, గజనీ మహమ్మద్, ఘోరీ లాంటి ఎంతో మంది ఆక్రమణదారుల గురించి చెప్పిన మన హిస్టరీ బుక్స్ ముఘల్ ఎంపైర్స్ని, ఆదిల్ షాహీ సుల్తానేట్స్ని, కుతుబ్ షాహీస్ని గడగడలాడించిన శివాజీ మహారాజ్ గురించి, ప్రపంచం మొత్తానికే గెరిల్లా వార్ఫేర్ నేర్పించిన శివాజీ మహారాజ్ గురించి, ఇండియన్ నావెల్ పవర్ స్థాపించిన శివాజీ మహారాజ్ గురించి, హిందూ ధర్మం కోసం, హిందూ ప్రజల కోసం, భారతదేశం కోసం తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఏ స్కూల్లో ఏ హిస్టరీ బుక్ చెప్పింది? హలో ఆల్, దిస్ ఈజ్ మణిదీప్. వెల్కమ్ టు అనువాచక, అన్విలింగ్ ద సోల్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 19, 1630లో శివనేరి ఫోర్ట్లో పూణేలో జన్మించారు. తండ్రి షాహాజీ భోన్స్లే బీజాపూర్ సుల్తానేట్లో జనరల్గా పనిచేస్తుండేవారు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఎదురు చూస్తుండేవాడు. తల్లి జిజియాబాయి ఒక రిలీజియస్ ఉమెన్ అండ్ సనాతన ధర్మం అంటే గొప్ప అభిమానం. జిజియాబాయి పూజించే భవానీదేవి పేరు శివాయిని రిఫర్ చేస్తూ తన కొడుకు శివాజీ అని పేరు పెట్టింది. శివాజీ మహారాజ్ గొప్ప వారియర్గా మారి హైందవ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయడానికే పుట్టాడని తల్లి జిజియాబాయి నమ్మేది. జిజియాబాయి శివాజీ మహారాజ్ని హిందూ సంస్కృతి, రామాయణం, మహాభారతం, భగవద్గీత అనే ధర్మాన్ని బోధిస్తూ పెంచింది. భారతదేశ ధర్మ రక్షణలో శివాజీ మహారాజ్కి ఫస్ట్ ఇన్స్పిరేషన్గా తల్లి నిలిచింది. దాదాజీ కొండదేవ్ దగ్గర రాజనీతి, బాజీ పాసల్కర్ దగ్గర స్వాట్ ఫైటింగ్ అండ్ హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు. కాన్హోజీ జయదేవ్ వార్ఫేర్ టెక్నిక్స్ని నేర్పించాడు. గెరిల్లా వార్ఫేర్ నేర్చుకోవడానికి సహ్యాద్రి ఫారెస్ట్లో ప్రాక్టీస్ చేశాడు. సమర్థ రామ్దాస్ స్వామీజీ గారిని శివాజీ మహారాజ్ తన స్పిరిచువల్ గురువుగా కన్సిడర్ చేశారు. రామ్దాస్ గారి దగ్గర హిందూ ధర్మ ఫిలాసఫీ, డివోషన్ అండ్ లీడర్షిప్ నేర్చుకున్నాడు. 1645లో జస్ట్ 15 years ఆఫ్ ఏజ్లో బీజాపూర్ ఆదిల్ షాహీ సుల్తానేట్తో యుద్ధం చేసి తోర్నా ఫోర్ట్ని క్యాప్చర్ చేసుకుని హైందవి సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు. 1659లో బ్యాటల్ ఆఫ్ ప్రతాప్గఢ్, బ్యాటల్ ఆఫ్ కోలాపూర్, 1660లో బ్యాటల్ ఆఫ్ పవన్ఖడ్, 1661లో బ్యాటల్ ఆఫ్ ఉంబర్ఖండ్, 1664లో సూరత్ మీద దండయాత్ర, 1665లో బ్యాటల్ ఆఫ్ పురందర్, 1670లో బ్యాటల్ ఆఫ్ సింహాగఢ్, 1672లో బ్యాటల్ ఆఫ్ సాల్హర్, 1673లో బ్యాటల్ ఆఫ్ ఖేడ్వార్, 1674లో బ్యాటల్ ఆఫ్ నేరాసి, 1679లో బ్యాటల్ ఆఫ్ సంగంవర్. ఇలా ఎన్నో బ్యాటల్స్లో శివాజీ విజయం సాధించాడు. 1646లో తోర్నా ఫోర్ట్, 1647లో రాజ్గఢ్ ఫోర్ట్, 1648లో లోహాగఢ్ ఫోర్ట్, 1653లో విజయదుర్గ్ ఫోర్ట్, 1656లో రాయ్గఢ్ ఫోర్ట్, ప్రతాప్గఢ్ ఫోర్ట్, 1659లో పన్హాలా ఫోర్ట్, 1660లో తికోనా ఫోర్ట్, రోహిదా ఫోర్ట్, 1664లో సింధుదుర్గ్ ఫోర్ట్, 1665లో పురందర్ ఫోర్ట్, 1670లో సిన్హాగఢ్ ఫోర్ట్, 1677లో జింజీ ఫోర్ట్, 1678లో వెల్లోర్ ఫోర్ట్. ఇలా 300కు పైగా కోటలని ముఘల్స్ నుండి, సుల్తానేట్స్ నుండి స్వాధీనం చేసుకున్నాడు. ముఘల్ ఎంపైర్ కమాండర్ అయిన జైసింగ్తో జూన్ 11, 1665లో జరిగిన పురందర్ ఒప్పందం ప్రకారం 23 ఫోర్ట్స్ని ముఘల్స్కి అప్పగించాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. శివాజీ మహారాజ్ ప్రజలందరినీ ఒకే విధంగా చూసేవారు. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూసేవారు. ఇంకా చెప్పాలంటే ఆయన సైన్యంలో చాలా మట్టుకు హిందువుల కంటే ముస్లింసే ఎక్కువ మంది హై పొజిషన్లో ఉండేవారు. ఒకరోజు బేగం మౌసాహెబ్ అనే ముస్లిం మహిళని శివాజీకి గిఫ్ట్గా ఇద్దామని కొంతమంది ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. కానీ ఆయన ఆమెని తన తల్లిలా చూస్తున్నాను అని చెప్పి గౌరవ మర్యాదలతో తిరిగి వెనక్కి పంపించారు. శివాజీ మహారాజ్ గోవు హత్యల్ని ఆపి ఎన్నో గోవుల్ని రక్షించాడు. యుద్ధ సమయంలో శివాజీ చాలా ఇంటెలిజెంట్ వార్ఫేర్ టెక్నిక్స్ యూజ్ చేసేవారు. గెరిల్లా వార్ఫేర్ టెక్నిక్ అంటే మన సైన్యం తక్కువ ఉన్నా సరే సర్ప్రైజ్ అటాక్స్ ప్లాన్ చేసి శత్రువుల సైన్యాల్ని విడగొట్టే ట్రిక్స్తో టైమ్ అండ్ ప్లేస్ని కరెక్ట్గా చూస్ చేసుకొని శత్రువుల్ని ఓడించేవారు. శివాజీ మహారాజ్ గెరిల్లా వార్ఫేర్ యూజ్ చేసి బీజాపూర్, గోల్కొండ ముఘల్ సైన్యాల్ని ఓడించి స్వరాజ్య స్థాపన కోసం విజయాలు సాధించాడు. శివాజీ నిర్మించిన కోటలు రక్షణ వ్యూహంతో, బలమైన గోడలతో చాలా ఎత్తైన ప్రదేశాల్లో ఉండేవి. విదేశీ దాడుల నుండి రక్షించడానికి స్పెషల్గా నావల్ పవర్ని వీల్ చేశాడు. పోర్చుగీస్, బ్రిటిష్, డచ్, అరబ్ల ఆక్రమణలోనే అడ్డుకున్నాడు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని పిలుచుకుంటాం. డీసెంట్రలైజ్డ్ కమాండ్ని క్రియేట్ చేశాడు. 1 man 1 rule లా కాకుండా
మల్టిపుల్ మిలిటరీ లీడర్స్ని అపాయింట్ చేసి వాళ్ళ ఏరియాకి సంబంధించిన కమాండ్స్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉండేలా వాళ్ళకి రైట్స్ ఇచ్చాడు. అష్టప్రధాన్ మండల్ అంటే 8 మంది మెయిన్ మినిస్టర్స్తో ఉండే క్యాబినెట్ లాగా. పేష్వా ప్రైమ్ మినిస్టర్. మోరోపన్ త్ర్యంబక్ పింగళే రెస్పాన్సిబుల్ ఫర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్. అమాత్య ఫినాన్స్ మినిస్టర్. రామచంద్ర పంత్ అమాత్య ఇన్ఛార్జ్ ఆఫ్ ఎంపైర్స్ ఫినాన్సెస్. మంత్రి ఇంటీరియర్ మినిస్టర్. సోనోపన్ దాబే హ్యాండల్ ఇంటర్నల్ అఫేర్స్. సచివ్ సెక్రటరీ. అన్నాజీ దత్తో సచివ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ और कम्युनिकेशन. सुमंत फॉरेन मिनिस्टर. दत्ताजी त्र्यंबक वकनीस मैनेजर फॉरेन अफेयर्स. सेनापति कमांडर इन चीफ. हंबीर राव मोहिते हेड ऑफ मिलिट्री. न्यायाधीश चीफ जस्टिस निराजी रावोजी इंचार्ज ऑफ जुडिशियल सिस्टम. पंडित राव हाई प्रीस्ट. रघुनाथ पंडित हैंडल रिलीजियस एंड कल्चरल अफेयर्स. ఛత్రపతి శివాజీ మహారాజ్ మన భారతదేశం కోసం ఫస్ట్ స్వాతంత్ర హిందూ స్వరాజ్యాన్ని స్థాపించి విదేశీ ఇన్వేడర్స్ని, ముఘల్స్ని, సుల్తానేట్స్ని ఓడించాడు. ఎన్నో హిందూ టెంపుల్స్ని కాపాడాడు. ఇండియన్ నేవీని స్టార్ట్ చేశాడు. గెరిల్లా వార్ఫేర్ టెక్నిక్ ద్వారా తక్కువ సైన్యంతో కూడా గెలిచాడు. ఎన్నో కోటల్ని నిర్మించి మిలిటరీ స్ట్రాటజీని తెలియజేశాడు. ప్రజాస్వామ్య విలువల్ని ప్రవేశపెట్టాడు. ధనవంతుల దోపిడీలను అడ్డుకున్నాడు. ఔరంగజేబ్ గాడి లాంటి ఆక్రమణదారులకి వ్యతిరేకంగా ఫైట్ చేసి ముఘల్స్ నుండి విడిపించడానికి ఇన్స్పిరేషన్ అందించాడు. 1680 ఏప్రిల్ 3 హనుమాన్ జయంతి రోజు 50 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయారు. దాదాపు 345 సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతీయ హిందువులందరికీ ఒక దేవుడు. శివాజీ మహారాజ్ అంటే కేవలం రాజు మాత్రమే కాదు, ఒక ఉద్యమం, ఒక స్ఫూర్తి. ఆయన మన హిందూ ధర్మాన్ని నిలబెట్టిన శక్తి. అలాంటి గొప్ప నాయకుడి గురించి, దేవుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చింది అనిపిస్తే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఆల్.